వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా థర్మల్ పవర్ ప్లాంట్స్ ని మాకొద్దు బాబు అని రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడో వదిలేసి తెచ్చి ఇక్కడ పెట్టాలనుకోవడం చాలా పొరపాటు. సరే అది అలా పెడతారా లేదని తర్వాత విషయం చూద్దామని. అయితే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు విషయం తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఇది కాకరాపల్లిలో పెట్టే ప్రయత్నం చేశారు, అలాగే సోంపేటలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అవి చివరకు ప్రజాగ్రహానికి గురై ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటివని చెప్పి వాటిని వెంటనే కాకరాపల్లిని చాలా వరకు కన్స్ట్రక్ట్ స్టాప్ చేశారు విషయం తెలుసుకోండి. అలాగే సోంపేట కూడా స్టాప్ చేశారు. అదేంటే చిత్తడినెలలో దానికి కారణం ఏంటి? ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ వస్తే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, మొత్తం అసలు ఇట్లా దీంట్లో మేము అక్కడ తిరుగుతుండేటప్పుడు మేము చూసేవాళ్ళం. ఇట్లా కాలుతో తంతే వచ్చినటువంటి నీరంతా కూడా పొల్యూటెడ్ వాటర్. ఇప్పుడు ఆ పొల్యూటెడ్ వాటర్ని ఎందులో పెట్టగలరు? థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చేస్తారు. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తే ప్రజలకి ఆశలు తెప్పటి 1600 ఎకరాల్లో మీరు ఇవాళ స్టార్ట్ చేయబోతున్నారు. ఎవరి భూములు తీసుకుంటారు చెప్పండి? సరుబుజ్జిల మండలంలో ఎవరు భూములు తీసుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు మన చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటే మొత్తం గిరిజనుల భూములను మాత్రమే మన వాళ్ళు లాక్కొని ఆక్యుపై చేసుకొని ఇవాళ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలి, అంతే కదా? దాని మీద వాళ్ళు ఏమంటున్నారు? మా శవాల మీద కట్టండి అంటున్నారు. మా శవాల మీద కట్టండి. ఈ జీవకారుణ్యాన్ని ఈ విధంగా చంపే ప్రయత్నం మీరు చేయండి. ఇది పద్ధతి కాదు అని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను. అంతేకాదు, ఇవాళ అది ఇక్కడ ప్లాంట్ ఉంటే 100 కిలోమీటర్ల దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది. 100 కిలోమీటర్స్ దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఈ 100 కిలోమీటర్ల లోపు కూడా రేపు మన ఆడపిల్లలు ప్రసవిస్తే వాళ్ళకి సరైన పిల్లలు పుట్టరు. వంకర టింకర్ల చేతులతోనూ కాళ్ళతోనూ వాళ్ళు పుడతారు. దానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మూల్యం చెల్లిస్తుంది ఈ ఫ్యాక్టరీ? ఒకవేళ చెల్లిస్తే అది ఆ మూల్యానికి అర్థం పద్ధం ఉంటుందా? ఇవాళ అంతదాకా ఎందుకండి? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇది చిలకపాలెంలో ఒక ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు నోరు లేవకుండా తొక్కి పెడుతున్నారు ఆ ఫ్యాక్టరీ. అక్కడ జనాలు ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళు పిలిపించి వాడిని మేనేజ్ చేసి పంపించారు. అది ఏదో ఒకటి బ్లాస్ట్ అవుతుంది, ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది చిలకపాలెంలో. అక్కడ నేను ఒకరోజు వాళ్ళు యాజిటేట్ చేస్తే నేను వెళ్ళాను. వెళ్తే దారుణంగా ఉంది. అది నైట్ వైలెన్స్ పెట్టారు. తర్వాత మళ్ళీ మరుసటి రోజు అక్కడ ఫ్యాక్టరీ దగ్గర ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకు ఒప్పందం చేసుకొని మేము ఇవన్నీ చేస్తామని చెప్పారు. లేదు, వాళ్ళు వదిలేస్తున్నారు. ఎటువంటి ఎఫ్లియేషన్స్ పెడుతున్నారు. అలాగే
రేపు ఉదయం దీనికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీస్, ప్రజలకి సెక్యూరిటీ మీరు ఏమేమి తెచ్చుకున్నారు, ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఇస్తారు? 1600 ఎకరాల్లో 3200 మెగావాట్లు మీరు ఇవాళ ఇస్తా ఉంటున్నారు. ఇది అయ్యే పైన, జరిగే పైన చాలా స్పష్టంగా ఇది ప్రజలపై దీన్ని భారం మోపే పరిస్థితి. తర్వాత దేశం మొత్తం మీద ఈ థర్మల్ ప్రాజెక్టులు అక్కడ కూడా ఇప్పుడు చాలా వరకు డిస్మెంటల్ చేస్తున్నారు. మీరు చూసారో లేదో అమెరికాలో రీసెంట్గా, అమెరికా తర్వాత చైనా, వీటన్నిటిలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ చేసి వాళ్ళు ఈ చివరికి ఏం చేశారంటే మొత్తం పడగొట్టేశారు. పెద్ద చిమ్నీలు పడిపోయాయి, పెద్ద చిమ్నీలు పడిపోయినట్టు మనం చూసాం కదా. ఆ చిమ్నీలను స్థాయిలో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఏ స్థితిలో వెళ్తుందో మనకు తెలియదు. అందుకు రెండోది నేనేమంటున్నానంటే, ఇవాళ ఇప్పుడు థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఏంటయ్యా, మోడర్నైజేషన్ పెరిగి ప్రపంచం అంతా కూడా గ్రీన్ ప్రమోట్ చేస్తూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు థర్మల్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు పూర్వం లేదు, చేశారు, దానివల్ల ఎంత నష్టం జరిగిందో అంత నష్టం జరిగింది. మరి ఇవాళ మళ్ళీ దాన్ని తెచ్చి పెడతామంటే ఏం చేస్తాం? అది పోరాటం చేస్తాం. అందుకు ఇది సరైనటువంటి పద్ధతి కాదు. 23 గ్రామాలకు సరిపడా ఇవాళ కొన్ని మీరు తీస్తున్నారు. నీటి సరఫరా ఉందా? నీటి సరఫరా ఉంటే చెప్పండి, నీరు ఎక్కడి నుంచి తెస్తారు? అసలు ఫ్యాక్టరీ నడవడానికి అటు విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేయాలి. సార్ట్అవుట్ చేసుకొని మీరు ఫ్యాక్టరీకి ఏమేమి ఇవ్వాలో మీరు చెప్పండి. భవిష్యత్తులో నాగావళి వంశధార నీరు రైతులకు అందకుండా పోవడం వల్ల జిల్లా ప్రజానీకం చాలా ఇబ్బంది పడుతుంది. ఇవాళ వంశధార నీళ్లు అందుతున్నాయా రైతులకి? తేలండికి ఏమి తేలండికి అందుతున్నాయా? మరి ఇవాళ ఆ వాటర్ని తీయడానికి మీరు అలాగే చేస్తారు? మేము అంగీకరించాం. మేము ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో మేము దీన్ని స్టాప్ చేస్తాం. అడ్డుకుంటాం, వ్యతిరేకిస్తాం, ప్రతిఘటిస్తాం, ఫ్యాక్టరీని రాకుండా ఆపుదల చేస్తాం. ఇదేమన్నా తమాషాగా ఉందా? ఏదీ లేకపోతే సరుబుద్ధుల మండలం, బూత్ మండలం తేరగా కనిపిస్తుందా? అందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అలౌ చేసే ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదు. అడ్డుకొని తీరుతాం, ఆపి తీరుతాం. ఈ ఫ్యాక్టరీ అన్నటువంటి దగ్గరికి వస్తే, సరే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అన్నటువంటిది వస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా చేస్తాం. మైదాన ప్రాంత రైతాంగానికి అండగా నిలబడతాం. ఆ నీటిని డైవర్ట్ చేయడానికి వీల్లేదు. సరే ఇంక అసలుకి ఏదీ లేదు, చాలా ఉంది. అలాగే శాసనసభ్యులు ఒక ఉపమానం, షుగర్ ఫ్యాక్టరీ పెట్టలేదా, దానివల్ల పొల్యూషన్ లేదా, అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో పెట్టారని అంటారు. షుగర్ ఫ్యాక్టరీ అప్పుడు పెట్టారంటే ఎప్పుడు
నువ్వు పుట్టావా? నువ్వు పుట్టావా? నువ్వు పుట్టావా మనం ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ అంటే షుగర్ ఫ్యాక్టరీ అనుకుని వచ్చాం మనం. రండి మనం వచ్చాం, వచ్చి పెట్టాం మనం. సరే అయిపోయింది, ఎన్నాళ్ళో అయిపోయింది. అది దానికి పర్యవసానంగా ఇవాళ ఫ్యాక్టరీ పరిస్థితి నువ్వు చూసావు కదా. అనుసంధానం చేస్తానంటున్నాం. ఈ విధంగా నువ్వు ఎక్కడ అనుసంధానం చేస్తావు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 3200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి మీరు చేసే ఈ ప్రయత్నాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. జెన్కోకి మా తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాం. మా తీవ్రమైనటువంటి ఈ తాలూకా పరిస్థితుల్ని మేము విశదీకరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, మిగిలినటువంటి మేధావులు, విద్యార్థికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఈ థర్మల్ ప్లాంట్పై ఉద్యమిస్తున్న గిరిజన రైతాంగ వాళ్ళందరూ కూడా మైదాన రైతాంగానికి, తీర ప్రాంతాల మైదానంలో ఉన్నటువంటి ప్రాంత రైతాంగానికి అండగా నిలిచి ఖచ్చితంగా మేము పోరాడతాం. దీనికి అందరూ మేధావులు, అటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ మీదను స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేస్తూ మనం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనివల్ల భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకిస్తున్నాం, విభేదిస్తున్నాం, ప్రతిఘటిస్తున్నాం. ఉపాధి కల్పించడం కోసమే మీ థర్మల్ క్రిటికల్ థర్మల్ వాళ్ళన్న మాటలే నువ్వు చెప్తున్నావు. నీ తప్పు కాదు, వాళ్ళన్న మాటలే నువ్వు చెప్తున్నావు. అయితే నేనేమంటున్నానంటే, సరే ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామో ఇవ్వలేదో ఉద్యోగం అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి తెలుసు. అందరికీ ఒక్కసారే ఉద్యోగం ఇచ్చేయమంటే ఇచ్చేయలేము మనం. అర్థం కదా? ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారో చూద్దాం. నేను అన్నిది ఇప్పుడు వచ్చారు, ఇంకా 6 మాసాలు గడిచింది. ఇంకా రెగ్యులర్ ఎలక్షన్స్ అయితే 4 సంవత్సరాలు 6 నెలలు ఉంది. లేదు జనరల్ ఏదో అంటున్నావు, అది వస్తే మరి 3.5 సంవత్సరాలు అనుకుంటున్నా, 3 సంవత్సరం ఉంది. మరి దీంట్లో ఎంత చేస్తారో చూద్దాం. ఇవి మాకు చేతనైనంతది మేము ఓపెన్గా చేసి చూపించాము. సచివాలయం ఇది ఇప్పుడు వాలంటీర్లు ఆలో పక్క సమ్మె చేస్తున్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. అర్థం కదా? అంటే విషయం వాళ్ళు ఎంత మేరకు ఇస్తారో చూద్దాం ఉద్యోగాలు. ఇవాళ దీనికోసం థర్మల్ పవర్ ప్లాంట్లో పెడితే ఉద్యోగాలు వస్తాయా? థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా మీకు ఇవాళ అది కూడా చెప్తాను. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ఖచ్చితంగా మన దేశానికి ఒక్క మెగావాట్ ఉండదు. నోట్ ఇట్ డౌన్. 1 మెగావాట్ మన దేశానికి ఒక్కటి ఉంటే కొంత విద్యుత్ వస్తుందా మనం చేద్దాం ఉండాలి. అవి విదేశాలకు తీసుకొని వెళ్ళడానికి లైన్లు వేసుకున్నారు వాళ్ళు. మన దేశానికి 1 మెగావాట్ కూడా రాదు. మళ్ళీ అదే చెప్తాను, కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, అందుకే జెన్కో రైట్. కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే కేంద్రం ఎక్కడో పెట్టుకోమనం అయ్యా. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టుకుంటే ఎందుకు? స్థానిక ఎమ్మెల్యే, మిగిలిన ఎమ్మెల్యేలకు ఎవరికి స్థలాలు లేవు, మిగిలిన భూములు ఎవరికి లేవా, మిగిలిన ఎమ్మెల్యేలకు భూములు లేవా, మిగిలిన ఎమ్మెల్యేలకు భూములు లేవా? రైతులు అనేవారు కానీ గ్రామాలకైతే అక్కడ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.